విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి కుటుంబం మీద కూడా ప్రభావం చూపించే విషయాలలో మొట్టమొదటిది విద్యుత్ ఛార్జీలు. జగన్ ప్రభుత్వ హయాంలో చాలా అసమంజసమైన రీతిలో ఛార్జీలు పెంచుకుంటూ పోయారని, ట్రూ అప్ ఛార్జీల పేరిట వినియోగదారుల నడ్డి విరిచే టారిఫ్లు నిర్ణయించారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విపక్షాలు అప్పట్లో విమర్శలు కురిపిస్తూ వచ్చాయి. ఏకమొత్తంగా ప్రజలను ఆకట్టుకోవడం లక్ష్యంగా చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలను తగ్గించే అంశాన్ని కూడా తమ హామీలలో చూపించారు. అయితే ఎప్పటిలోగా తగ్గిస్తారు, అసలు తగ్గిస్తారా లేదా అనే సందేహాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి. రాష్ట్రంలో నూతన ఇంధన పాలసీ రూపొందించడం గురించి చంద్రబాబు నాయుడు తాజాగా సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అనే అంశం ప్రస్తావనకు రాకపోవడం గురించి ప్రజలలో ఆలోచన మొదలవుతోంది. ఇంటిగ్రేటెడ్ క్లీనింగ్ ఎనర్జీ పాలసీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ విధానాన్ని తీసుకురావాలని అనుకుంటోంది. 2019 తర్వాత ప్రభుత్వ విధానాలతో విద్యుత్ ఉత్పత్తి రంగం సంక్షోభంలోకి వెళ్లిపోయిందని చంద్రబాబు నాయుడు సహజంగానే జగన్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏ రంగం గురించి సమీక్ష ప్రారంభించినా ముందు జగన్మోహన్ రెడ్డిని నిందించడంతోనే అది ప్రారంభమవుతోంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సంగతి పక్కన పెడితే తాను ప్రజలకు ఇచ్చిన హామీ విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనేది ఎప్పటి నుంచి అమలు చేయదలుచుకుంటున్నారో చంద్రబాబు చెప్పాల్సి ఉంది. పర్యావరణ హితంగా తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా పాలసీ రూపకల్పన గురించి చంద్రబాబు అధికారులతో చర్చిస్తున్నారు. సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి అనుకూలమైన విధానాలను అధ్యయనం చేసే పాలసీకి రూపకల్పన చేయాలి అని మార్గదర్శనం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలను మరింతగా ప్రోత్సహించాలని కూడా సూచిస్తున్నారు. సౌర విద్యుత్ ప్యానెళ్ల తయారీ సంస్థలను ఏకంగా రాష్ట్రానికి రప్పించాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆశావహ పరిణామాలే. కానీ ప్రజలకు హామీ ఇచ్చినట్లుగా విద్యుత్ ఛార్జీలు తగ్గించడం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది కూడా ముఖ్యం. ఆ దిశగా చంద్రబాబు సర్కార్ కసరత్తు చేయవలసిన అవసరం ఉంది. రాబోయే 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజలపై భారం పడకుండా చూడడంతో పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డిని అనుచితమైన రీతిలో టారిఫ్లు పెంచేశారు అని అంటున్నారో వాటిని తగ్గించడం కూడా తమ ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు నాయుడు గుర్తించాలి. ఇలాంటి నిర్ణయాలు ప్రజల్లో ఆయనకు ఆదరణ పెంచుతాయని కూడా తెలుసుకోవాలి.